నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బుద్ధి మారని డ్రాగన్ కంట్రీ వెలుగులోకి, ఎల్ఏసీపై కొత్త కుట్ర బయటపెట్టిన అమెరికా. అలలపై ఇంజనీరింగ్ అద్భుతం, అదిరిపోయే టెక్నాలజీతో పంపన్ వంతెన. ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు. తిరుపతిలో కాలం చెల్లిన మద్యం విక్రయాలు, మద్యం ప్రియుల ఆగ్రహం చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, ప్రయోగాత్మకంగా ఏఐ ఇంటెలిజెన్స్ అమలు. తిరుమల మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఎటు చూసినా భక్తజన సందోహం తిరువీధుల్లో కనిపిస్తోంది. అలిపిరి నుంచి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాస శరణు శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీంతో భక్తుల సేవలో తరించే టీటీడీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామివారిని 58,165 మంది భక్తులు దర్శించుకోగా 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు, స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 3.60 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల పవిత్ర క్షేత్రం, ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగిందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనకడుగు వేయకూడదనే మా పాలక మండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక అజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు బిఆర్ నాయుడు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలా పైలట్ ప్రాజెక్టును ఈ రోజు నుంచి ప్రారంభించింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటల పాటు క్యూలో నిలబడడం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండకుండా గంటలోపే శ్రీవారి దర్శనం అయ్యే విధంగా టీటీడీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలాగా పైలట్ ప్రాజెక్టును ఈ రోజు నుంచి ప్రారంభించింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులను గుర్తించే పద్ధతికి సిద్ధమయ్యామని బిఆర్ నాయుడు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ నెల 24న జరగబోయే పాలక మండలి సమావేశంలో ఈ విధానానికి క్షేత్రస్థాయిలో ఆమోదం లభిస్తుందని అన్నారు. ముందుగా భక్తుల ఆధార్ కార్డు నెంబరు, ఫేస్ రికగ్నిషన్ రసీదు, దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ ఇస్తామని అన్నారు. ఆ టోకెన్లో సూచించిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు భక్తులు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్లో స్కానింగ్ జరుగుతుందని, ఆ తర్వాత క్యూ లైన్లోకి పంపుతారని చెప్పారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నామని, ఏఐ సాఫ్ట్వేర్ అందించేందుకు 4 విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఆవులింతకు అన్న ఉన్నాడు గాని తుమ్ముకు తమ్ముడు లేడు అన్న చందాన తయారైంది తిరుపతి నగర పారిశుద్ధ్య పరిస్థితి. అంచెలంచెలుగా విస్తరిస్తున్న తిరుపతి మహానగరం ఆధ్యాత్మిక నగరంగానే కాక పర్యాటక నగరంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజన్ 2047 అంటూ హోరెత్తిస్తున్నాయి. కానీ నగరపాలక సంస్థ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. నిత్యం వేల మంది భక్తులతో దర్శనమిచ్చే తిరుపతి బస్టాండ్ అలిపిరి ప్రధాన రహదారిలోని కొర్లగుంట సర్కిల్ వద్ద మురుగునీరు ప్రవహిస్తూ అటు యాత్రికులను ఇటు స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. స్థానికులు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కంటి తుడుపు చర్యగా ఆ రోజు అన్న చందాన సమస్యను సర్ది పెడుతున్నారే కానీ శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదంటూ సిపిఎం పార్టీ ధర్నా చేపట్టింది. ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు, కమిషనర్ స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే ఈ నిరసన దీక్షను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెయిన్ ప్రధానమైన రహదారిలో తిరుమలకి వెళ్ళే బస్సులు, యాత్రికులు ఇక నిత్యము
తిరుమలలో డ్యూటీ చేసేటటువంటి వర్కర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచే వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఈ నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంది. నెల రోజులుగా ఈ సమస్య ఇక్కడ చాలా తీవ్రంగా ఉన్న మున్సిపల్ అధికారి నిమ్మక నీరైతే వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరిని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ సమస్య పరిష్కారం కావాలి. శానిటేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనరు కళ్ళుండి చూడలేకపోతున్నారా, లేకపోతే మీకు సమస్య పరిష్కారం చేసే మనసు రావట్లేదా అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. తక్షణమే ఈ సమస్య పరిష్కారం కావాలి. స్వచ్ఛ భారత్ లేకపోతే స్వచ్ఛ తిరుపతి అని చెప్పి అవార్డులు తీసుకోవడం కావద్దు. ఎక్కడ వచ్చి చూడండి ఏ రకంగా ఈ దుర్గంధం వెదజల్లుతా ఉందో, ఏ రకంగా ఈ మురికి నీళ్లు రోడ్లపై ప్రవహిస్తూ ఉందో. వచ్చేటువంటి భక్తులందరూ కూడా తిరుపతి అంటే చూసేదానికి మాత్రం ఏదో సుందరంగా ఉంది, ఇక్కడ మొత్తం కూడా ఏమి సుందరంగా వచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జనం కష్టాలు నేరుగా తెలుసుకున్న జననేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వ్యాప్తంగా కేక్ను కట్ చేసి రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అధికారం ఉన్నప్పుడు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు. అధికారం లేనప్పుడు జగనన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగనన్న అభిమానులు, సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు, కానీ జగనన్న కటౌట్ చూస్తే కూడా భయం అని నిన్నటి నుంచి అర్థమైంది. ఏ నియోజకవర్గంలో చూసినా జగనన్న ఫ్లెక్సీ పెట్టకూడదు, జగనన్న కటౌట్ పెట్టకూడదు, జగనన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు అని. నేనే 35 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నా. ఏ పార్టీ నాయకుడు పుట్టినరోజైనా అందరూ కూడా మెయిన్ రోడ్లో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసుకుంటారో మనం చూసాం. కానీ జగనన్నకున్న సైన్యాన్ని చూసి భయపడి జగనన్న కటౌట్ కూడా వణికిపడే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు చూశాను. నిన్నటి నుంచి బెదిరించడాలు, భయపెట్టడాలు, పోలీసులను పెట్టి ఫ్లెక్సీలు చించేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రుల అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అందరూ కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని పునరంకితమై, పునరుజ్జీవమై, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలలో మార్పులు, వెలుగులు వస్తాయి అన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైన కాలంలోనే ఆ ప్రభుత్వము, ఆ పాలన జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాష్టికాలు, మోసాలు, అకృత్యాలు, దౌర్జన్యకాండలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తమ అసహనాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భంలో అంతైనా అంత చేసిన మనం ఓటమి పాలైనం. మనసు పిండేసేటటువంటి ఓటమి ఇది. అయినా ఈ పరిస్థితి ఇలా ఉండబోదు. దీన్ని ఖచ్చితంగా మనమందరం మారుస్తామన్నటువంటి నమ్మకం నాలో బలంగా ఉంది. ఎన్నికలు జరిగి 6 నెలలైనా ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ప్రజలకు ఇప్పటి వరకు చేసిందేమీ పెద్ద లేదు. 6 నెలల సమయమైనా కూడా మన అధ్యక్షులు, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరిగినటువంటి కార్యక్రమాలు, ఇటీవల మొన్న 13వ తారీఖు రైతు సమస్యలపై ఆ కలెక్టరేట్లలో వినతి పత్రం సమర్పించడం కానీ, ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరగడం తీరు కానీ, ఇవన్నీ చూస్తే పార్టీ ఎంత బలంగా ఉందో ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదనిపిస్తుంది నాకు. రాబోయే ఎలక్షన్లో మనందరం సంఘటితంగా పనిచేసి ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా అందరం కలిసి
ముందుకు నడిచి ఎలాంటి పొరపాట్లు లోటుపాట్లు ఉన్నా కూడా అన్నీ సరి చేసుకుంటాం. ధైర్యంగా మా నుంచి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు తెలుసో తెలియకుండా ఒకవేళ జరుగుంటే చెప్పండి, అన్నీ సరిదిద్దుకొని అందరం కలిసిమెలిసి నడిచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మన జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచి అన్ని సీట్లు గెలిచి రెపరెపలాడే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. గెలవాలన్నా పార్టీ ముందుకు సాగాలన్నా ప్రాణవాయువు లాంటి మీరుంటేనే సాధ్యం. ఖచ్చితంగా మీరే ప్రముఖులు. ఇవన్నీ విజనరీ ఉండే లీడర్ కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. విజన్ అంటే ఒకటి గుర్తొస్తుంది, ఒక డాక్టర్గా కరోనా లాంటి సమయంలో ఒక్క నాయకుడే, అది మన జగనన్ననే ఫస్ట్లోనే చెప్పారు, మనం కరోనాతో సహజీవనం చేయాల్సిందే, దీనికి పారాసెటమాల్ తప్పితే ఇంకా మిగతావి ఏమీ అవసరం లేదు అని. అప్పుడు అందరూ కూడా చాలా అంటే నవ్వుకున్నారు, ఈ నాయకుడు ఏంటి ఇట్లా చెప్తున్నారని. కానీ చివరిగా మనం అందరం ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా అదే నమ్మినాం. సో విజనరీ లీడర్ అంటే ఎవరైతే నిజాన్ని నిర్భయంగా చెప్తారో ఆయనే విజనరీ లీడర్. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏదో జరిగింది, ఎందుకంటే సంక్షేమంలో మనమే ముందు, అభివృద్ధిలో మనమే ముందు తిరుగులు అవుతాయి. మరి అలాంటప్పుడు ఏదో జరిగి అది ఏదో చిన్న గ్యాప్ కన్ఫ్యూజన్ కావచ్చు, కానీ ఇది ప్రజలు ఈరోజు 6 నెలల సమయంలోనే గట్టిగా ఆలోచిస్తున్నారు, పొరపాటు చేసామని ఆలోచిస్తున్నారు. ఎంతే ఏమీ జరగలేదు. సూపర్ 6 కాదు కదా, ఒక్క సిలిండర్ తప్ప కొంతమందికి ఏది చెప్పింది జరగలేదు. శ్వేతపత్రాలు విడుదల చేయడం తప్ప ఇంకేమనం చూడలేదు. ప్రజలు కాలం చెల్లిన మద్యం అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న చోద్యం చూస్తూ మెన్నకుండటంపై ఎక్సైజ్ శాఖపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి మహానగరంలో బార్ అండ్ రెస్టారెంట్ల తీరు రోజురోజుకో వివాదాస్పదమవుతుంది. ప్రతినిత్యం ఏదో ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద గొడవలు నిత్యం పరిపాటిగా మారిన తరుణంలో ఇబ్బంది పడడం ప్రజలకు నిత్యకృత్యంగా మారింది. ఇదిలా ఉండగా గత రాత్రి తిరుపతిలోని ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం కొన్న మద్యం ప్రియులకు నూతన అనుభవం ఎదురైంది. వీరు మద్యం సేవించిన అనంతరం ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం, అది కాస్త ఎక్స్పైరీ సమయం దాటిపోయి ఉండడంతో అవాక్కయ్యారు. ఇదేమిటని బార్ సిబ్బందిని ప్రశ్నించగా అదేమీ కాదులే, మీ వల్ల అయింది చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితుడు మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బార్ యాజమాన్యం రౌడీలను పిలిపించి బాధితుడిని బెదిరించే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధి వీడియో తీస్తున్న తరుణంలో అతనిపై కూడా మాటల యుద్ధానికి తెగబడ్డారు. ఎక్స్పైరీ డేట్ అయిన మద్యం తాగి మాకేదైనా ఇబ్బంది తలెత్తితే మా పరిస్థితి ఏంటంటూ బాధితుడు గగ్గోలు పెట్టారు. ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లు మద్యం అమ్ముతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖపై మద్యం ప్రియులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇకనైనా ఎక్సైజ్ శాఖ వారు నిద్రమత్తు వీడి బార్ అండ్ రెస్టారెంట్లపైన పర్యవేక్షణ ఉంచాలంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏం కాదా ఎట్టంటారు, ఏం కాదని మీరా మీరు ఎందుకు అమ్ముతారు? మీరు చూసుకోరా? మీరా ఎందుకు చూసుకోరు? మీరు చూసుకోవాలంటే మాత్రమా? నేను ఇప్పుడు చూసుకున్నా, నేను తాగేనాక చూసుకున్నా. ఏం చేయమంటావు? ఏంది ఏం చేయమంటావు? తెలుసుకో అంటే ఏం మాట అయితే ఎవరికి నా చచ్చిపోతే నువ్వు కూర్చో నువ్వు? అవునుయా, ఎక్స్పైరీ బేస్ ఇచ్చేసి నువ్వు ఎట్లా చచ్చిపోతా అంటే రూపాయలు కాదుగా తీసుకునిందా? నాకేం సంబంధం? నువ్వు తాగిపోతే పో, నాకెందుకు? డాల్ఫిన్ బార్లో నువ్వు బ్రీజర్ తీసుకున్నా, ఆ బ్రీజర్ వచ్చి ఎక్స్పైరీ డేట్ అమ్మారు. అది అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారంటే నీకు దిక్కున్న చోటు చెప్పుకోబో అని చెప్పారు వాళ్ళు. అది కూడా ఎక్సైటీ పోవని చెప్పుకోబో, నీకు వాళ్ళే నువ్వు చేసుకోబో అని చెప్పారు. సరే, మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఫర్మ్ ఓనర్ వచ్చారు, ఆయన్ని అడిగా ఏం సార్ ఈ విధంగా అమ్ముతున్నారంటే పోలీసు వాళ్ళని పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వేరే దిక్కు లేకుండా ఇంకా ప్రెస్ మీడియా దగ్గరికి వచ్చున్నాను. ఇట్లాంటి ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ తగు జాగ్రత్త తీసుకొని ఇట్లాంటి బార్లకి అనుమతి నిరాకరించి ఇంకేమైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే నడిగ్రామం పక్కన రోడ్లో డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్, దానికి కూడా నేను 1400 రూపాయలు బిల్ పే చేశాను. టోటల్గా మొత్తము 6 బీజర్లు తీసుకున్నాము, ప్లస్ సైడ్ డిష్ అన్ని కలిపి మొత్తం 1400 అయింది. 6 ఎక్స్పైరీ డేట్ ఎంటీ బాడీ పెరుక్కున్నారు. దాని తర్వాత మళ్ళీ మన పిల్లల్ని పంపించి ఒక బ్రీజర్ తీసుకురమ్మని చెప్పి ఆ బ్రీజర్ ఇది ఫుల్ బ్రీజర్ ఇది.
తిరుపతి పట్టణంలోని శిల్పారామన్ నందు నిర్వహిస్తున్న ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్కు తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శిల్పారామన్ నందు రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ మరియు PMEGP ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ తిరుపతి పట్టణంలోని శిల్పారామన్ నందు పలు రకాల చేతి వృత్తుల వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి వారి ఉత్పత్తులు ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించిన వారమవుతామని అన్నారు. ఖాదీ ఉత్పత్తులను తయారు చేసిన వారికి వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు వేదిక ఏర్పాటుకు KVIC పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. శిల్పారామంలో సుమారు 100 స్టాల్స్ ఏర్పాటుతో గ్రామీణ పరిశ్రమల ద్వారా మరియు ఖాదీ ఉత్పత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, ఖాదీ ఉత్పత్తులు, గ్రామీణ హస్తకళలు, కలంకారీ, తోలు ఉత్పత్తులు, PMEGP ఉత్పత్తులు ప్రదర్శనను తిలకించి కొనుగోలు చేయాలని కోరారు. KVIC డిప్యూటీ CEO సౌత్ జోన్ మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, KVIC సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కింద 1956లో ఏర్పాటైన సంస్థ అని, దీని ద్వారా గ్రామీణ ఉత్పత్తులు మరియు ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఉపాధి కల్పన ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో KVIC రాష్ట్ర డైరెక్టర్ ఎస్ గ్రీప్, AD కోటిరెడ్డి, పద్మావతిపురం సర్పంచ్ జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాథ్ రెడ్డి, PDD/RDA శోభన్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం మొదటి శనివారాన్ని పురస్కరించుకొని నేడు గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకువచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రామచంద్ర, పద్మ, ఉషారాణి, మహాలక్ష్మి, అరుణ కుమారి, రామకృష్ణారెడ్డి, సురేంద్రరాజు, విజయభాస్కర్ రెడ్డి, జయమ్మ, కల్పన, భజన మండలి కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. రామాలయాల్లో ఈ హరినామ స్మరణ అనేది భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. అది భక్తుల్లో ఈ భక్తి భావాన్ని పెంపొందించేదానికే ఈ యొక్క ధనుర్మాసం నెల. దీంట్లో భక్తులు విరివిగా వచ్చి తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి యొక్క నిర్వహణలో సంవత్సరం నుంచి ప్రతి శనివారం కూడా ఈ యొక్క నగర సంకీర్తన అనేది మారుమ్రోగుతూ ఉంది. ముఖ్యంగా భక్తుల్లో ఈ మహాపుణ్యక్షేత్రం ఉన్నటువంటి తిరుపతిలో ఇచ్చేసే భక్తులకు కానివ్వండి, స్థానికులకు కావండి, వారందరికీ కూడా భక్తిభావాన్ని వారిలో నింపటానికి ఈ ధనుర్మాస భజన కార్యక్రమాలు గోపీనాథరెడ్డి ఎంతో కష్టమైన, నష్టమైన ఎంతో నిష్ఠగా ఈ జరిపిస్తున్నాడంటే నిజంగా గర్వకారణం చెబుతున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో కాశీమఠం పీఠాధిపతి శ్రీమద్ సమయేంద్ర తీర్థ స్వామీజీ, మాజీ మంత్రి గల్లా జయదేవ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేస్తుందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ వి చంద్రశేఖరన్ అన్నారు. శనివారం చిత్తూరులో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చిత్తూరు శాఖను చైర్మన్ ASN ప్రసాద్తో కలిసి జనరల్ మేనేజర్ వి చంద్రశేఖరన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 246వ శాఖను ప్రారంభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన విపత్తుల సందర్భంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు ద్వారా 40 లక్షల రూపాయల విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఏదైనా బ్యాంకు లాభాపేక్షతో మాత్రమే పనిచేస్తుందని, అయితే సప్తగిరి గ్రామీణ బ్యాంకు సేవా దృక్పథంతో కూడా పనిచేస్తుందని నిరూపించిందని తెలిపారు. అలాగే స్వయం సహాయక సంఘాలు, రైతులు ఇంటి నిర్మాణానికి కావలసిన రుణాలు, వాహన సౌకర్యాల వినియోగదారులకు అందిస్తూ SVGB ప్రజల కోసం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ కిషోర్ పట్నాయక్, బ్రాంచ్ మేనేజర్ హరీష్ రెడ్డి, APGB సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు నుంచి దూరమైతే ఈరోజు సగర్వంగా చెప్తున్నాను, మన గ్రామీణ బ్యాంకు ఏ ఒక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సేవలకి కంటే సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్లు వేసుకోవడమే కాదు, లోన్లు ఇవ్వడమే కాదు,
మనీ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మీ చేతిలో ఉన్న మొబైలే మీకు ఒక బ్యాంక్ అనే ఆలోచన నాకు గర్వాన్ని ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక యుగంలో యువతకు ఉపయోగపడే వివిధ నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జేసీఐ తిరుపతి అధ్యక్షుడు శేషసాయి పేర్కొన్నారు. కొనసాగుతుంది అంటే దానికి కారణం మన పునాదులు పటిష్టంగా ఉన్నాయని అర్థం. పునాదులు పటిష్టంగా ఉండడానికి కారణం మన సీనియర్స్ చేసిన ఎన్నో త్యాగాల ఫలితం. కంట్రీ మ్యాప్లోని మన తిరుపతి చాప్టర్ ఒక వెలుగుతోంది అంటే డిసిప్లైన్ కలిగిన మన మెంబర్స్. అయితే ఇది ఒకరి వల్లనో లేక ఇద్దరి వల్లనో జరగదు. టీమ్ స్ట్రాంగ్ గా ఉండాలి, అందరూ కలిసికట్టుగా చేయాలి. నాకు మీరు అందచేసిన ఈ పదవి అనేది ఫ్యాన్సీ పదవి కాదు, ఎంతో బాధ్యత యుక్తమైన పదవి. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించారని తిరుపతి రూరల్ ఎస్డిపిఓ ప్రసాద్ తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్డిపిఓ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తిరుపతి రూరల్ వాణినగర్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. వారి వద్ద నుండి 38 గ్రాముల బంగారం చైను మరియు 9,000 రూపాయల విలువ గల శాంసంగ్, ఒప్పో ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడితే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని తెలిపారు. అంటే 21వ తారీఖు 10:30 గంటలకు ఆర్సీపురం క్రాస్ దగ్గర ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైను ప్లస్ శాంసంగ్ సెల్ ఫోను 2 రికవరీ చేయడం జరిగింది. దీనంతటికీ కారణం ఈ ఫిర్యాదుదారులు నాగస్వాతికను ఈ ముద్దాయిల చెల్లెలు ఉన్న వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా ఆ ముద్దాయి చెల్లెలు వాళ్ళని రెచ్చగొట్టి ఆవిడ్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా తర్వాత తన భర్తతో వేరే సంబంధాలు నడుపుతుంది అని అనుమానంపై ఆవిడ్ని భయపెట్టాలని ఆవిడ్ని భయపెట్టి తన భర్తతో సంబంధం లేకుండా తర్వాత ఆర్థిక లావాదేవీలని కంప్లీట్ చేయించుకునే దానికోసం ఈ ప్రయత్నం చేశారు. కేవలం ఈ ముద్దాయిలిద్దరూ ఒక మేలు ఇంకో ఫీమేల్ భార్యాభర్తలు ఈ నేరం చేయటం జరిగింది. అది వాళ్ళ చెల్లెలు అత్తగారి ప్రోద్బలంతో ఈ నేరం చేశారు. 3 రోజుల పాటు జరిగే 27వ పాలిటెక్నిక్ అంతర బాలుర క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి క్రీడల్లో రాణించాలని, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పాలిటెక్నిక్ మీట్కి జనరల్ సెక్రటరీని. ఈ యొక్క రీజనల్ మీట్లో ఈ పాలిటెక్నిక్ సంబంధించిన కాలేజీలన్నీ పార్టిసిపేషన్ చేస్తున్నాయి. 20 నుంచి 21, 22 తేదీలలో జరిగేటటువంటి ఈ ఈవెంట్లో వాలీబాలు, షటిల్, టేబుల్ టెన్నిస్, చెస్ ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరపడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో కంప్లీట్ చేసుకొని ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళందరూ కూడాను స్టేట్ మీట్లో వైజాగ్లో పాల్గొంటారు. ఇవంతా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలిటెక్నిక్స్ అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్. ఇది ఎప్పటి నుంచి ఎన్ని రోజులు 3 రోజులు జరుగుతుంది. 20, 21, 22 ఇది 2వ రోజు. సో రేపు కంప్లీట్ అయిపోతాయి మ్యాచెస్. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ పిలుపు మేరకు తిరుపతి టీటీడీ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఇది తిరుపతి పట్టణం ఒక పద్మంతో పోలిస్తే మధ్యలో కర్ణికా సదృశ్యంగా విరాజిల్లేటువంటి ఒక ప్రవచనాలకు, హరికథలకు, గానముకు, ధ్యానముకు వీటన్నిటికీ కూడా ఒక కేంద్రంగా శోభిల్లుతోంది. తిరుపతి పిరమిడ్ సొసైటీ అనేటువంటిది ఇక్కడ ప్రథమంగా పురుడుకు వస్తుంది అని కంచి రఘురామ గారు చెప్తే నాకు చాలా ఆనందం వచ్చింది. 30 సంవత్సరాలు తిరుపతిలో ఉండేవాళ్ళు ఎంతోమంది మాకు సహాయ సహకారాలు ఇచ్చారు. ఒక మాట చెప్పాలంటే 94లో మేము 95లో సొసైటీ ఏర్పాటైనాక మొట్టమొదటి ధ్యాన కార్యక్రమము ఇక్కడ అన్నమాచార్య కళామందిరంలో
అన్నమయ్య జ్ఞాన బోధాన్ని ఏర్పాటు చేసి అప్పుడు డైరెక్టర్ మన మేడిసాని మోహన్ గారు ఉన్నారు, ఆయనతో ఒక ప్యాంప్లెట్ రిలీజ్ చేయించాం. దాంట్లో ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రుడితో అనే కాన్సెప్ట్ పెట్టి మనుషుల్లో యోగం ఎలా చేయాలా ఎట్లా ఆలోచనలు బయట ప్రపంచం గుర్తిస్తేనే మనం ఆ అబ్బాయిని గుర్తించాం. మన పక్క రాష్ట్రంలోనే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, కానీ మనం దాని గురించి మనకు పెద్దగా అవగాహన లేదు, అది వేరే విషయం. అదేవిధంగా ఇప్పుడు భారత్ విశ్వగురు అని ప్రపంచం గుర్తించి చెప్పారు. యోగా డే ఒకటి వచ్చింది, తర్వాత వరల్డ్ మెడిటేషన్ డే కింద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఆర్గనైజేషన్ అది వారు గుర్తించి మెడిటేషన్ని దానికి ఒక రోజు ఇచ్చి అంత ప్రాముఖ్యత కల్పించడం అనేది అది నిజంగా మనకు భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణం. ఇదే క్లాస్. మేమంతా కూడా తిరుపతిలో త్యాగరాజ మండపంకి అన్ని విధాలుగా కూర్చొని కళాకారులతో చేయూతనిస్తూ త్యాగరాజ మండపాన్ని బహుళ స్థితి ఎదిగేలా కృషి చేస్తున్నారు మా పెంచరరావు గారు వాళ్ళ బ్యాచ్. ఆయన అన్ని మంచి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. ఆయన స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం ముందుగా. అదేవిధంగా మన కోటి దీప మహోత్సవం చేసాం రామచంద్ర కృష్ణుడు. ఆ కోటి దీప మహోత్సవంలో ఆధునిక విద్యతో పాటు అధ్యాపకుల బోధన కూడా నేటి విద్యార్థులకు ఎంతో అవసరమని పలువురు సామాజికవేత్తలు సూచిస్తున్నారు. అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్టుంది నేటి విద్యార్థుల పరిస్థితి. గత ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆధునిక విద్యను అందించాలన్న సదుద్దేశంతో ట్యాబ్లను విరివిగా పంపిణీ చేసింది. కానీ విద్యను ఆధునీకరించడంతో పాటు అధ్యాపకుల పర్యవేక్షణలో వాటిని విద్యాబోధనకు ఉపయోగించడం మరిచింది. నేటి విద్యార్థులకు ఆధునిక విద్య ఎంత అవసరమో అధ్యాపకుల బోధన అంతకు మించి అవసరమని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు నిందారోపణలు మాని ప్రభుత్వ పాఠశాలలోని అధ్యాపకుల కొరతపై దృష్టి సారించి వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ చేయడంతో పాటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. నేటి భవితకు ఆధునిక విద్య ఎంత అవసరమో అధ్యాపక బోధన కూడా అంతే అవసరమని పలువురి వాదన. ఇప్పుడు ట్యాబ్స్ అనేది ఓన్లీ లిమిటెడ్ టు స్కూల్ ఎడ్యుకేషనే కాబట్టి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ట్యాబ్స్ ఇవ్వడం లేదు, ఇంకా అట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టడం బాగానే ఉంది. కానీ అధ్యాపక పిల్లల పాఠాలు నేర్చుకోవాలనుకుంటే ట్యాబ్స్ నేర్పించండి. అయ్యవారు పాఠం చెప్తేనే విద్యార్థికి బోధన అనేది జరుగుతుంది. పాఠం చెప్పిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికో దానికి 1కి 4 సార్లు ఆ పాఠాన్ని వినడానికో చదువుకోవడానికో చదివేటువంటి పనులు చేయడానికి ట్యాబ్ పనికొస్తుంది. కానీ ట్యాబ్తోనే పాఠాలు నేర్చుకొని విద్యార్థులు చాలా గొప్పగా ఎదుగుతారంటే మాత్రం అంతకంటే అపహాస్యమైనటువంటి విషయం ఇంకొకటి ఈ ప్రపంచంలో లేదు. ఫస్ట్ ఈ ప్రభుత్వాలు చేయాల్సింది అధ్యాపకులు నియమించండి. భారతీయ రైల్వే అతి త్వరలో సరికొత్త రికార్డును నమోదు చేయబోతుంది. తమిళనాడులోని రామేశ్వరంలో 2070 మీటర్ల పొడవు గల నిలువు లిఫ్ట్ సీ బ్రిడ్జ్ పంబన్ వంతెన నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఉన్న పంబన్ వంతెనకు సమాంతరంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ భారతదేశపు మొదటి సముద్ర వంతెన కాబోతుంది. ఇది సముద్రం మీదుగా 100 స్పాన్లను కలిగి ఉంది. అందులో 99 స్పాన్లు 18.3 మీటర్లు, ఒక స్పాన్ 72.5 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు 550 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. బంగాళాఖాతంలో నావిగేషన్ ఛానల్లో లిఫ్ట్ స్పాన్ గిడ్డర్ను ఏర్పాటు చేసే పని పూర్తయింది. ఆగస్టు 31 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిని బలోపేతం చేసిన తర్వాత 100 సంవత్సరాల పురాతనమైన పంబన్ రైల్వే వంతెనపై లైట్ ఇంజన్ను పరీక్షించారు. బ్రిడ్జ్ను పటిష్టపరిచే పనిలో భాగంగా రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 23, 2022న ట్రాఫిక్కు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇక నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో దక్షిణ రైల్వే కొత్త పంబన్ వంతెనపై 12 జూలై 2024న 428 మీటర్లలో 200 మీటర్ల దూరం లైట్ ఇంజన్ ట్రయల్ రన్ నిర్వహించింది. ఇది వంతెన నిర్మాణ సమగ్రత మరియు విశ్వసనీయతను నిర్ధారించింది. ఇక మండపం చివరి నుంచి 1 నుంచి 50 కిలోమీటర్ల వరకు ట్రాక్ అనుసంధానించి గూడ్స్ రైల్ ట్రయల్ మూవ్మెంట్ పూర్తయింది. మిగిలిన 0 నుంచి 60 కిలోమీటర్ల అప్రోచ్ స్పాన్ ప్రారంభంతో ట్రాక్ పూర్తయింది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని న్యూ పంబన్ బ్రిడ్జ్.
బ్రిడ్జ్ అంటే మామూలు బ్రిడ్జ్ కాదు. దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించారు. పాత పంబన్ బ్రిడ్జ్ తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో దాని సమీపంలోనే ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. వావ్ అనిపించే ఈ దృశ్యాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలలపై ఇంజనీరింగ్ అదరహో అంటూ కొనియాడారు. పాత కొత్త పంబన్ వంతెనల మధ్య తేడాలను వివరించారు. టెక్నాలజీలోనే కాదు స్పీడ్లోనూ అదరగొడుతుందంటూ కొనియాడారు. త్వరలోనే ఈ నయా బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందన్నారు. రామనాథపురం జిల్లాలో మండపం రామేశ్వరం ద్వీపం మధ్య ఫిబ్రవరి 24, 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దాని నిర్మాణం 20 లక్షలతో పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం వధూవరుల వివాహ పరిచయ వేదికను ఫిబ్రవరి 16వ తారీఖున బైరాగుపట్టణంలోని శ్రీ వైకాసన కళ్యాణ వేదికలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఇద్దరూ కలిసి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికని 3వ పర్యాయం తిరుపతిలో శ్రీ వైకానస కళ్యాణ వేదిక బైరాగుపట్టణ తిరుపతిలో 16/2/2025న జరపబోతున్నాము. ఇందులో రాష్ట్ర స్థాయి వధూవరులందరూ ఇచ్చేసి వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తగిన వధూవరులను ఎంపిక చేసుకుంటారని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇంతకుముందు 2 సార్లు చేశాము. చాలా చక్కగా రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 500 మంది వధూవరులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ప్రతిసారి. అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకొని ఉపయోగించుకొని తద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందాలని చెప్పనేసి కోరుకుంటున్నాము. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,470 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,100 రూపాయలు. 1 కేజీ వెండి ధర 89,700 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 92 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుద్ధి మారని డ్రాగన్ కంట్రీ వెలుగులోకి, ఎల్ఏసీపై కొత్త కుట్ర బయటపెట్టిన అమెరికా. అలలపై ఇంజనీరింగ్ అద్భుతం, అదిరిపోయే టెక్నాలజీతో పంబన్ వంతెన. ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు. తిరుపతిలో కాలం చెల్లిన మద్యం విక్రయాలు, మద్యం ప్రియుల ఆగ్రహం చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, ప్రయోగాత్మకంగా ఏఐ ఇంటెలిజెన్స్ అమలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.